హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివిరాజ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నా దగ్గర ఉన్న 1 గ్రామ్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ, రోల్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అది మొత్తం నా దగ్గర ఉన్న వరకు నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 చూపించాను కదా, వైట్ కలర్వి. ఇవి 2 కూడా నేను చార్మినార్లో, మనకి చార్మినార్ దగ్గర ఫుట్పాత్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించేది గ్రీన్ చైన్. ఇది వచ్చేసి నేను ఆన్లైన్ యూట్యూబర్స్ ఉంటారు కదా, 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ చూపించే వాళ్ళు యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది అమరు కలెక్షన్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1200 అట్లా పడింది. నేను అన్నిటికీ ప్రైజెస్ అయితే మెన్షన్ చేయను, ఎందుకంటే నాకు అన్నీ కూడా ఐడియా లేదు. ఇప్పుడు చూపించేది కూడా నేను ఒక యూట్యూబర్ ఆమె దగ్గరే తీసుకున్నాను. అది వచ్చేసి ఆర్ఎస్ ఏంజిల్ క్రియేటివ్ సంథింగ్ ఏదో ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది కూడా అరౌండ్ 1200. ఇది లాస్ట్ బతుకమ్మకి తీసుకున్నాను. ఇవి కానీ ఒక షార్ట్ అప్లోడ్ చేసా, అందులో వేసి ఉంటుంది. ఇది ఒకటి. ఇప్పుడు చూపించేది ఇది కూడా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆర్ఎస్ ఏంజిల్ కలెక్షన్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇది నాకు ప్రైస్ ఐడియా లేదు, కొంచెం మధ్యలో ఒక స్టోన్ కూడా ఊడిపోయింది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి ఇయర్ టాప్స్ ఇవి వచ్చాయి అన్నట్టు. కొన్నిటికి ఇయర్ టాప్స్ ఉన్నాయి, కొన్నిటికి రాలేదు. ఇట్లా నేను నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ ఒక్కొక్కటిగా చూపిస్తున్నా. ఇప్పుడు చూపించేది ఇది మనం వడ్డానం అంటాం కదా, ఇది నేను బయట ఆఫ్లైన్ షాప్ చేశాను. చాలా బాగుంటుంది. ఇది అరౌండ్ నాకు 400 or 500 పడింది. బట్ నేను 1 టైం యూజ్ చేసాను, ఇంకా అది అలానే ఉండిపోయింది. ఇప్పుడు చూపించేది కూడా నేను అమరు కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. సేమ్ ఇది కూడా 1250 అట్లా పడింది. చాలా బాగుంటుంది. ఈ చైన్ నాకున్న వాటిల్లో ఒక ఫేవరెట్ అనమాట. దీని ఇయర్ రింగ్స్ అయితే నాకు సూపర్గా నచ్చుతాయి. మధ్యలో మనకి లక్ష్మీ దేవత ఉంటుంది కదా, అట్లా డిజైన్తో ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ లైట్ వెయిట్. ఈ చైన్ వచ్చేటి ఏంటంటే నేను ఎక్స్ట్రా తీసుకున్నా. ఒకవేళ లెంత్ మనకి అడ్జస్టబుల్ కాకపోతే, ఉన్న లెంత్ కంటే ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా రింగ్స్ ఉంటే బెటర్ అని వాళ్ళ దగ్గర ఇంకా నేను ఎక్స్ట్రా రింగ్స్ కూడా పర్చేస్ చేసాను. ఇప్పుడు చూపించేది ఇది నేను బయట షాప్లో తీసుకున్నా. ఇది కూడా లాస్ట్ బతుకమ్మ ఫెస్ట్కి తీసుకున్నా. ఇది ఇమిటేషన్ జ్యువెలరీ, అంటే 1 గ్రామ్ మనకి వారంటీ ఇస్తారు కదా, ఆ టైపు. దానికి చిన్న ఇయర్ టాప్స్ కూడా వచ్చాయి. ఇది నేను నివిగన్ కోసం తీసుకున్నా, బట్ ఇయర్ టాప్స్ ఉంటే ఇంకా మనకు కూడా యూజ్ అవుతుంది కదా, అట్లా తీసుకున్నా. ఇవి వచ్చేసి ఏంటంటే చౌకర్, నెక్ చౌకర్. ఇది నివిగా ఉంది. ఇవి 2 ఉన్నాయి నా దగ్గర. ఇది ఒకటి నివిగా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది నాది. వీటి ప్రైజెస్ అయితే నాకు ఐడియా లేదు. ఇవి నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ రమ్య ఆమె పెళ్ళిలో తీసుకున్నా అన్నట్లు. ఇవి 2 కూడా 2 చౌకర్స్. ఇవి చెంపచెరాలు అంటాం కదా మనం, అవి చాలా బాగుంటాయి మూన్ డిజైన్తో. ఇవి కూడా నేను బయట షాప్లో తీసుకున్న ఆఫ్లైన్. నెక్స్ట్ ఇంకొక మోడల్, ఇవేమో మనకి మ్యాంగో షేప్ ఉంటుంది కదా, అట్లా వచ్చి వైట్ అండ్ పింక్ స్టోన్తో ఉంటాయి. చాలా బాగుంటాయి ఇవి 2 కూడా. ఇది ఒకటి బాజుబంద్ ఇవిగా ఉంది. ఇది ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి నా దగ్గర అయితే ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా ఉంటాయి. అసలు పెట్టుకోవడం అయితే తక్కువ, కానీ వెళ్ళినప్పుడల్లా తీసుకుంటా అట్లా ఇయర్ రింగ్స్. ఇది ఒక చైన్. ఇది దీని మీదకి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు, బట్ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్తో ఇది వేసుకున్నప్పుడు ఇట్లా పేరప్ చేశాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న చైన్స్ ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇవి నా మ్యారేజ్లో తీసుకున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ చూపెట్టిన షార్ట్ చైన్ అండ్ ఇది ఒకటి, ఇవి 2 కూడా పికాక్ డిజైన్తో వస్తాయి. ఒకటి షార్ట్, ఒకటి లాంగ్. ఇవి 2 వీటికి 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్, 2 చైన్స్, ఒకటి లాంగ్ ఒకటి షార్ట్. ఇవి రెండింటికి కలిపి 5000 అట్లా పడింది నా మ్యారేజ్లో. అప్పుడు తప్ప నేను మళ్ళీ వీటిని అసలు యూజ్ చేయలేదు. ఇవేంటంటే మనకి లక్ష్మీహారం ఉంటుంది కదా, కాసుల పేరు, ఆ టైప్. ఫస్ట్ ఒకటి, ఇది ఒకటి. ఇవి 2 కూడా నేను నివిగన్ ఫస్ట్ బర్త్డేలో తీసుకున్నవి. ఇదేమో నా కోసమని ఫస్ట్ చూపెట్టింది నివిగన్ కోసమని. ఇక్కడ ఇంకా కొన్ని చూపిస్తున్నాయి. ఇవంతా కూడా సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది కదా మనకి, అట్లా ఇదంతా కూడా ఫుట్పాత్ షాపింగ్. ఇదొకటి, ఇంకొకటి, ఇంకా సిల్వర్ జ్యువెలరీ కూడా నా దగ్గర చాలా ఉంది. పెట్టుకోవడం తక్కువ, కానీ బయటకు వెళ్ళినప్పుడల్లా ఏదైనా చూస్తే తీసుకోవాలనిపిస్తుంది. అట్లా తీసుకొని పక్కన పెట్టేసరికి కలెక్షన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా అసలు చెప్పలేను అని ఉంటాయి ఇయర్ రింగ్స్. అందులో కొన్ని నాకు ఫేవరెట్ ఉంది. ఇక్కడ వాయిలెట్, ఇది
నా లాస్ట్ మ్యారేజ్ డేకి తీసుకున్న శారీ మీదకని నా ఫేవరెట్. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, బట్ అవన్నీ కూడా నేను చూపించట్లేదు. ఇయర్ రింగ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చూపించేస్తున్నా. ఇవి కూడా నా ఫేవరెట్ అనమాట. ఇది వెస్ట్ సైడ్లో తీసుకున్నా. ఇవి కొన్ని మనకి మామూలుగా ఎగ్జిబిషన్స్ పడతా ఉంటాయి కదా, అట్లా వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 ఇయర్ రింగ్స్ అట్లా తెచ్చుకుంటా. అట్లా కలెక్షన్ అంతా చాలా అయిపోయింది. కొన్ని ఫుట్పాత్ మీద తీసుకున్నవి, కొన్ని మాల్స్లలో తీసుకున్నవి, అట్లా కొన్ని ఇందులో నాకు ఫేవరెట్ ఉంటాయి. ఇదొకటి కూడా నా ఫేవరెట్. ఇందాక నేను ఒక చైన్ చూపించా కదా, దానికి పేరప్ చేసుకుంటాను ఇవి. ఇంకా ఇండివిజువల్గా కూడా మనం శారీస్ కట్టుకున్నప్పుడు చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అంత లుక్ ఉండదు కదా. సో ఇట్లా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనం ఎక్కువ జ్యువెలరీ పెట్టుకోకపోయినా కూడా లుక్ వస్తుందని నేను ఇట్లా కొంచెం పెద్ద పెద్దగానే తీసుకుంటాను. ఇవి ఇంకా నా ఫేవరెట్ అనమాట. ఈ వినాయకుని ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి నేను అమరు కలెక్షన్ అని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఎక్కువగా నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. అవి ఒకటి, అవి నాకు చాలా బాగుంటాయి. రియల్ గోల్డ్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటాయి అవి. చాలామంది కూడా నేను పెట్టుకున్నప్పుడు అడిగారనమాట. చాలా బాగుంటాయి. ఇక్కడ ఇంకా కొన్ని నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఉండే, ఆ బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తున్నాను. కొంచెం హెవీగా ఉంటాయి బ్లాక్ బీడ్స్. ఇంకా డైలీ వేర్ బ్లాక్ బీడ్స్ ఒక 10 బ్లాక్ బీడ్స్ అట్లా ఉంటాయి నా దగ్గర. కొన్నిటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, కొన్నిటికి ఇయర్ రింగ్స్ రాకుండా ఇట్లా. ఇవన్నీ కూడా నేను డైలీ వేర్గా మామూలుగా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి కదా. రెగ్యులర్గా గోల్డ్ వేసుకొని క్యారీ చేయడం అంటే కష్టం కాబట్టి ఇట్లా సింపుల్గా తీసుకొని జస్ట్ మనం నెక్ వరకు వేసుకుంటే బాగుంటుందని ఇవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి ఎందుకు చూపించాలనిపించి ఇట్లా చూపిస్తున్నా. ఎట్లున్నాయి అనేది, ఏది బాగుంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మన దగ్గర ఇలాంటి జ్యువెలరీ ఉన్నప్పుడు మనం వేసుకొని యూజ్ చేశాక మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు దేనికి దానికి కవర్లో ప్యాక్ చేసుకుంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. నా మ్యారేజ్ జ్యువెలరీ కూడా ఇప్పటివరకు కొంచెం కూడా పాడు కాకుండా ఎలా ఉన్నాయో. నేను ఫ్యూచర్లో నా గోల్డ్ కలెక్షన్ కూడా, నా రియల్ గోల్డ్ కలెక్షన్ కూడా చేయిస్తాను. ఆల్మోస్ట్ నేను నాకున్న గోల్డ్ అప్పుడప్పుడు షార్ట్స్లో పెడతా ఉంటాను. బట్ ఫుల్ వీడియో క్లియర్గా కావాలి అనుకుంటే కొంచెం గోల్డ్ నా లాకర్లో ఉంది. నేను లాకర్ నుండి తెచ్చాక ఫుల్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను చూపించే బ్లాక్ బీడ్స్ అండ్ 1 gram గోల్డ్ ఎట్లా ఉంది అనేది నాకైతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అట్లా నాకు తెలుస్తుంది వీడియో ఎంతమందికి నచ్చింది అనేది. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక చైన్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఏంటంటే నవరత్న మోడల్ చైన్ అనమాట. కింద మనకి ఇట్లా స్క్వేర్ సింబల్లో 9 ఉంటాయి. అవి 9 కూడా 9 కలర్స్లో ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇదన్నమాట నా కలెక్షన్. ఎలా ఉంది ఏంటి అనేది నాకు లైక్ కొట్టండి, దానివల్ల నాకు తెలుస్తుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది వస్తుంది.